మంత్రం ఉన్నది, మేధావి మేధావి దహన. ఆ మంత్రం వాడికి పనిచేసి వాడి దెబ్బకి బాగా మంచి యాక్టివ్గా తయారయ్యాడు. ఆయన తెలియదు ఇట్లా. అట్లా ఇది మనకి అనన్యాస్థింతయంతో మాం యోజన పరిపాసతే దేశాం నిత్యాభిక్తానాం యోగక్షేమం వహామ్యం అని ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రమాణిక. అది ఒక బ్రాహ్మడు రోజు దీనికి వెళ్ళి భిక్షాన్నానికి వెళ్ళి ఈ భగవద్గీత నమ్ముకున్నాడు, ఈ శ్లోకాన్ని నమ్ముకున్నాడు, నాకు అన్నీ ఆయనే చూసుకుంటాడు కదా అని చెప్పి వెళ్తుంటే ఆ రోజున కావాలనే పరమాత్మ ఆయనకి ఎక్కడా కూడా భిక్ష దొరకల. తిరిగాడు 1 గంట అయిపోయింది. ఇంటికి వెళ్ళి తీసి ఆ బియ్యం తీసుకెళ్తే భార్య వండుతుంది, లేకుంటే లేదు కదా ఆ రోజుకి. ఆ పరిస్థితుల్లో ఆయనకి చాలా కోపం వచ్చేసింది, విసుగు వచ్చేసింది. చీచి, ఈ శ్లోకం నమ్ముకోను కదా నేను ఇంత తిరిగాను అని చెప్పి ఆ కోపం వచ్చి ఒక చిన్న గంటం పెట్టుకుని మొహం ఆ శ్లోకాన్ని అంతా గీసేసి అలిగి ఎటో వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక పిల్లవాడు బండి మీద అన్ని సరుకులు సామాన్లన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో పంపించాడు. అమ్మ, మా యజమాని మొహం అంతా ఘాటు ఉందట ఆ బాలుడికి. ఏమట్లా ఉందని ఆయన అని చెప్పి భార్య అడిగాడు. అమ్మ, మా యజమాని నేను తేవడం లేట్ అయింది, అందువల్ల నన్ను కొట్టాడు, అందువల్ల ఈ సారడు. తీరా పెట్టేసి ఇంటిపోతాడు. ఓ బండి నిండా కావలసిన సరుకులన్నీ అతను వెళుతాడు. బ్రాహ్మణుడు ఇంటికి వస్తాడు. ఏంది ఇవన్నీ ఉన్నాయంటే, ఎవరో ఒక బాలుడు ఇచ్చాడు, పాపం అతనికి ఎవరో దుర్మార్గుడు వాళ్ళ యజమాని కుట్టాట అని చెప్పి భార్య అంటాడు. అయ్యో అపరాధం చేస్తుంది నేనే అని చెప్పి ఆ చిరిగిపోయిన శ్లోకాన్ని మళ్ళీ సక్రమంగా అతికించుకుని చేస్తుంది. అందువల్ల నేను చేసే లతేయాన్ని పరాభవం ఇటువంటి ఈ విష్ణు సహస్రనామం నారాయణ అనుకున్నా కూడా చాలు, ఇది పూర్తిగా అక్కర్లేదు. ఆ పార్వతీదేవి కూడా మనలాగా ఇంత 1008 శ్లోకాలు చేయడం కాకుండా స్వామి ఏదైనా షార్ట్ కట్ మీద ఉంటే చెప్పండి అని శివుడిని అడిగింది. శివుడు కూడా శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ ఉదాహరణే. ఆ శ్రీరామ అని అంటే 3 సార్లు శ్రీరామ అంటే ఈ సహస్రనామం చేసినంత ఫలితం ఉంటుంది, కాబట్టి అది చేసుకో అని చెప్పి పార్వతీదేవికి ఉపదేశించాడు శివుడు. కాబట్టి ఈ విష్ణు సహస్రనామం ఈ రోజున జీఆర్ స్వామి వారి యొక్క తిరునక్షత్ర ప్రయుక్తంగా మనందరం ఇంతమంది కూర్చొని చేసుకున్నాం. ఈ ఫలం అందరికీ కూడా ఇస్తుంది, అనేక శుభాలు మంగళకరం జరుగుతుంది అని మనం భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో ఉంది.